పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. అలాగే 2 లోక్సభ స్థానాల్లో కూడా ప్రచారం చేసిన పరిస్థితి. ఒక్క పాలకొండ మినహా 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ విజయం దిశగా వెళుతోంది. కాకినాడ అండ్ మచిలీపట్నం ఈ 2 చోట్ల కూడా పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఆ నియోజకవర్గాల్లో కూడా లీడ్లో ఉంది. పృథ్వీరాజ్ మనతో ఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? నేను కరెక్ట్ గా కాకినాడలో రిజల్ట్ చూసుకుని ఇప్పుడే పిఠాపురం వచ్చానండి నాగబాబు గారిని కలవటానికి. రైట్. ఎలా ఉన్నాయి సంబరాలు? ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమండి. అదేంటే ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా 136 అసెంబ్లీ 21 పార్లమెంట్ అని. ఇప్పుడు ఏంటంటే మా జనసేన 21 క్లీన్ స్వీప్ అండి, 2 ఎంపీలు క్లీన్ స్వీప్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఒక ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చిన టాక్ ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణుడు మూర్చపోతే తెలుగుదేశం లక్ష్మణుడు అనుకుంటే పవనుడు ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి ఎలా బతికిచ్చారో అలాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ రోజు ఏ రోజైతే ఆయన మద్దతు పలికారో ఆ రోజే కూటమి ఘన విజయం సాధిస్తున్న నమ్మకం వారిలో ప్రగాఢంగా ఏర్పడింది. ప్రజలు కూడా మమేకమై వాళ్ళ ఆఖరిలో మహిళలందరూ మాకేశారు అనుకున్నారు. మహిళలందరూ తిరుగుబాటు చేశారు. మొత్తం వాళ్ళకున్న రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు 36 ఉంటే 36లో దగ్గర 22, 23 కూడా కూటమి కొట్టేసిందండి మొత్తం. అవునండి. కాబట్టి ఏంటంటే అహంకారం, అధికార మతం వీటి అన్నిటికీ పక్కన పెట్టారండి. చర్మగీతం పాడారు. వారు వన్ సైడ్ అయింది. విశ్లేషకులు మాట్లాడిన పొలిటికల్ అనలైజ్ కొంతమంది మంచోళ్ళు, కొంతమంది అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లిగడ్డం ప్రసాద్ గారు కానీ కొంతమంది పేర్లు ఎందుకులేండి, ఇంకా అయిపోయింది. వాళ్ళు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు లేరండి. 10కో 11కో ఆగిపోద్దండి వాళ్ళది. 10కో 11. కాబట్టి ఇది ఏంటంటే సుస్థిరమైన పరిపాలన, ప్రజానికమైన పరిపాలన ఇవ్వడానికి 2 కొదమ సింహాలు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాయండి. వన్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. రైట్. క్రెడిట్ ప్రజల పెన్నిది ఒకటే అంటారండి. కాకినాడ పురవేదుల్లో పేదవాడు గెలిచాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటున్నారండి. అదే మాట. సో అద్భుతమైన పరిపాలన ఉంటుందండి అది. రైట్. క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలా? క్రెడిట్ మొత్తం గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా. కూటమి పిఠాపురం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కూటమి సక్సెస్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఎస్, రైట్. అంటే పవన్ కళ్యాణ్ది బలమైన సంతకం ఉంటుంది. ఐ మీన్ జనసేనది బలమైన సంతకం ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ లో అన్నారు కదా. సో ఇప్పుడు క్రెడిట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ క్యాబినెట్ లో ఎలాంటి ముద్ర ఉండే అవకాశం ఉంది? ఎలాంటి ముద్ర ఉండాలని మీరు కోరుకుంటారు? ఇంకోటండి, నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. ఆయన మనోభావాలన్నీ మీకు తెలుసు. ఒక పార్టీ అధ్యక్షుడు గానీ, ఒక హ్యూమన్ బీయింగ్ గా ఆయన అధికారం కోసం, పదవుల కోసం పోగులాడ్డాడు. ఆయన ఏమంటాడంటే మేము ఉంటాం వెనకాల, మీరు చేయండి అంటారు ఆయన. రైట్. అంత నిర్మాణాత్మకంగా ఉంటారండి. పేద ప్రజలు ఒకటే అంటున్నారండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుంటే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అంతా ప్రజలు బయటకు వచ్చి రోడ్ల మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటే అంటున్నారు, ఏంటంటే మాకు పేదవాడికి ఒక దేవుడు దొరికాడు, మేము గుడికి వెళ్ళక్కర్లా, పిఠాపురం వచ్చి ఆయన కలిస్తే చాలు. ఇప్పుడు కూడా మేము ఎవరో మమ్మల్ని అడిగితే మేము ఎవరి తాలూకా మీరు అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాం. అదే అండి. రైట్. ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారట మరి కాసేపట్లో? అది మంగళగిరి అండి. మంగళగిరిలో ఉన్నారు. రేపు మేము అక్కడికే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. రైట్. అంటే ఇప్పుడు అతిపెద్ద బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది, మీ అధినేత మీద. అంతేనండి. కూటమి హామీల బాధ్యత నాదే అని చెప్పి ఆయన ప్రచారంలో కూడా చెప్పారు కాబట్టి. అవును సార్. రైట్ అండి. సో వైఎస్ఆర్ దగ్గరలోకి వస్తుందండి మెజార్టీ పిఠాపురం. ఎంతండి? లక్షకు దగ్గర వస్తుందా? రైట్. మరి ఏంటి, ముద్రగడ పద్మనాభం గారు ఏదో సవాల్ విసిరారు కదా ఆయనకి. తిరుపతిలో మేము పవిత్రమైన స్థలం అనే పేరు మార్చాం, రేపు ఇక్కడ మారుస్తున్నామండి. శ్రీపాద వల్లభుడు గుడి దగ్గర పద్మనాభ రెడ్డి అని బ్రాహ్మణులతో పూజ చేయించి నామకరణం చేస్తున్నాం, నామకరణ మహోత్సవం. అదేండి చరిత్ర అయిపోయిందండి వాళ్ళంతా. చరిత్ర ఏముంది, రచింపేస్తే జరిగిపోతుంటారు చూసారా. రైట్. అలాగా. రైట్ అండి. అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న పృథ్వీరాజ్ గారు. ఇప్పుడు ఇన్నాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేసి పొత్తు పెట్టుకోవడాన్ని ఎద్దేవా చేసి పవన్ కళ్యాణ్ని
ముగ్గురు పెళ్ళాళ్ళు మొగుడు అంటూ ఎద్దేవా చేసి వ్యక్తిత్వ హననం చేసి ఏంటది అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మిమ్మల్ని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, అహంకారం, అధికార మదం, నోటు దురుసుతనం ఎప్పుడు పనిచేయదు. మీ నోర్లంటే బూతులు మయమైపోయినాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని చెప్పి ఓటు ఇచ్చి తీర్పు ఇచ్చారండి. ఈ రోజున మా రాయపాటి అరుణ్ గారు, అలాగే మా రజనీ గారు, హైకోర్టు లాయరు, అధికార ప్రతినిధి, ఎంతో మంది వీర మహిళలు, జన సైనికులు, వాళ్ళందరి నాయకులు, అందరి సమిష్టి కృషి అంటే ఇది. మా రాయపాటి అరుణ్ గారికి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వటం, పాపం ఈ ఆనంద సంబరాల్లో ఆమె రాలేకపోయింది. మేము వెళ్తా ఉన్నాం ఆమె దగ్గరికి, మేము వెళ్ళి ఆమె కలుస్తాం. ఆమె కూడా అసలు మాకు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయడం వల్ల ఎన్నో మాట్లాడినారు. వాటికి అన్నిటికీ సరైన పరిష్కారం ఈ రోజున వెళ్ళిపోయిన పోతున్న మహేష్ కి, ఇంకొకరికి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆయన ఒకటే మాట అన్నారు, స్వచ్ఛమైన పరిపాలన, స్వచ్ఛమైన మనుషులు ఉంటారు మన దగ్గర, అద్భుతంగా ఉంటదని చెప్పారండి. అది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే పేర్లు చెప్పం, అహంకారంగా మాట్లాడిన పొలిటికల్ అనలిస్టులు, పొలిటికల్ అధికార ప్రతినిధులు వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని మీరు హాయిగా శాశ్వత జీవితం గడపటం అంటే. రైట్, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పృథ్వీరాజ్ గారు. మీరు కూడా చాలా కష్టపడ్డారు, చాలా చోట్ల మంచి సమ్మర్లో కూడా మీరు చాలా నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. పిఠాపురం అయితే 4 సార్లు వెళ్ళారు నాకు తెలిసినంత వరకు, రైట్? అవును సార్, రైట్. మీరు ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బంపర్ విక్టరీ. మంచి విజయం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు.